వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఇక ఈనాటి ఎడిటర్స్ టైం కార్యక్రమానికి స్వాగతం. ఇకపోతే ఈరోజు ప్రధానంగా రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి రేపు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతోంది కాబట్టి దాని గురించి ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రోటెం స్పీకర్ ఎన్నిక తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం శాశ్వత అంటే 5 సంవత్సరాల పాటు ఉండే స్పీకర్కి సంబంధించి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎన్నిక కూడా జరగనుంది. ఎన్నిక అంటే ఏకగ్రీవమే అవుతుంది. ఎందుకంటే 164 మంది కౌంట్ తోటి ఇటు ఎన్డీఏ టీం ఉంది కాబట్టి ఇంకా అక్కడ ఎటువంటి ప్రశ్న కూడా ఉండదు. పూర్తిగా ఏకగ్రీవం అవుతుంది ఎన్నిక. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలు, మరిన్ని జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారితో పాటు అనలిస్ట్ అయినటువంటి రెహమాన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అరవింద్ గారు, రెహమాన్ గారు ఇద్దరికి ముందుగా నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారితో ప్రారంభిద్దాం. అరవింద్ గారు, మొత్తంగా రేపటి నుంచి అసెంబ్లీ సెషన్ అయితే ప్రారంభం కాబోతోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ప్రోటెం స్పీకర్ ఎన్నిక తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండబోతోంది కాబట్టి కొంత హడావిడిగానే ఉండబోతోంది ఈ రోజు రేపు ఇదంతా కూడా. ఎలా చూస్తారు? వెల్కమ్ టు ద డిబేట్. రెహమాన్ జనం సాక్షి అనే పత్రికకి చీఫ్ ఎడిటర్గా ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్టు, వివిధ న్యూస్ ఛానల్స్లో, వివిధ మీడియా సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రెహమాన్ తోటి ఈరోజు డిబేట్లోకి వెళ్ళబోతున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా ప్రోటెం స్పీకర్ ఎన్నికకి సంబంధించిన ప్రోటెం స్పీకర్ ఎంపికకి సంబంధించినటువంటి అంశాలు మనం గత 2-3 రోజులుగా మాట్లాడుకుంటున్నట్లుగా సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేయడం అనేది సహజం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు సీనియర్ సభ్యుడు అంటే 9 సార్లు ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు, తర్వాత 7 సార్లు ఎన్నికైనటువంటి బుచ్చయ్య చౌదరి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు కొంతమంది ఉన్నప్పటికీ బుచ్చయ్య చౌదరికి ఇది ప్రోటెం స్పీకర్ అవకాశం రావడం ద్వారా అయ్యన్న పాత్రుడికి స్పీకర్ అవకాశాలు మెరుగుపడ్డాయనే చెప్పాలి. స్పీకర్ అనే ఎంపిక అయ్యే వరకు కూడా ప్రోటెం స్పీకరే పూర్తి స్థాయి స్పీకర్గా ఉంటారు. ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గత శాసనసభకి స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారామే ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనే స్పీకర్గా కొనసాగుతారు. ఎందుకంటే సభ రద్దయినా సభాపతి స్థానం రద్దవదు అనేది ఒక అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి సంబంధించి ఒక రూల్ ఉంది. సభ రద్దయినా, సభ ఒకవేళ సస్పెండెడ్ అనిమేషన్లోకి వెళ్ళినా స్పీకర్ మాత్రం కంటిన్యూ అవుతారు అని. అంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిగా చూస్తాం కాబట్టి ఆ వ్యక్తి, ఆ స్పీకర్గా పోటీ చేసినటువంటి వ్యక్తి తర్వాత సారి గెలవకపోయినా ఆయన మళ్ళీ తదుపరి స్పీకర్ ఎన్నిక అయ్యే వరకు లేదా ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన స్పీకర్గా కొనసాగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోటెం స్పీకర్ పని ఏంటంటే ప్రోటెం స్పీకరు సభని కమెన్స్ చేయాలి, పూర్తి స్థాయి స్పీకర్ లాగానే పనిచేస్తారు ఆ 2 రోజులు. అంటే ఈ ప్రక్రియ పూర్తి స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ఆయనకి స్పీకర్కు ఉండేటటువంటి అన్ని రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, బాధ్యతలు, ప్రోటోకాల్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సభ సమావేశం కాబోతుంది. సభ సమావేశం కాబోతున్నప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో లాగానే పరిస్థితి వస్తుందా? హోప్ యు గాట్ మై పాయింట్. గత ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి దిగిపోయినాక కేసీఆర్ ఇప్పటి వరకు శాసనసభకు ఎలాగైతే రాలేదో జగన్ కూడా అదే పరిస్థితిని పాటిస్తారా, అదే పద్ధతిలో వెళ్తారా అనేది మాత్రం ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఒక్కసారి రెహమాన్ గారితో మాట్లాడదాం. అసలు రెహమాన్ గారి వ్యూ ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రెహమాన్ గారు ప్రోటెం స్పీకర్కి సంబంధించి లేకపోతే స్పీకర్కి సంబంధించి అరవింద్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. కాకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాబోతున్నారా, ప్రమాణ స్వీకారం ఇతర అందరూ ఎమ్మెల్యేలతో కలిపి చేయబోతున్నారా, ఇది ఈరోజు ప్రధాన ప్రశ్నగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒకవైపు కేసీఆర్ రానటువంటి తరుణంలో దాదాపు కేసీఆర్ చేసేటువంటి దాదాపు చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అవే ఫాలో అవుతారనేటువంటి ఒక చర్చ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా ఉంది. మీరు ఎలా చూస్తారో అసలు రేపటి అసెంబ్లీ సెషన్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక వేడుకగా జరుగుతుంది, అట్లానే ఒక హడావుడి, ఒక కోలాహలం అనేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. నిజానికి నిన్నటి వరకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని బహుశా అంటే జీర్ణించుకునే అవకాశం లేదు. కాబట్టి
ఒక హుందాగా తీసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి బహుశా రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వేరే సందర్భంలో ఎప్పుడైనా వచ్చి తను ఓటు తీసుకొని ఉండే అవకాశం ఉంది. అందులో చాలా తక్కువ స్థానాలు, ప్రతిపక్ష హోదా రాకపోవడం, ఇదన్నీ కారణాల చేత ఇక సభలో కూడా గతంలో చంద్రబాబు నాయుడుకి ఎదురైనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి కదా. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల కానీ లేకపోతే ఆ సభ్యుల పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు మళ్ళీ అసెంబ్లీలో రిపీట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అసెంబ్లీ వేదిక చేసుకోవడంలో ఇక వైఎస్ఆర్సీపీ ప్రధాన భూమిక పోషిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇక్కడ కేసీఆర్ రానంటే ఆయన కూడా గైరాజరే. ఏకపక్షంగా సభ నడుస్తుంది ఇక నుంచి. ఇక ఎన్డీఏ కూటమికి తిరుగులేనటువంటి, అంటే ఎన్డీఏ అధికార పక్షము ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాల్సిన 2 ప్రశ్నలు వీళ్ళే మాట్లాడేటట్టుగా, వీళ్ళే అనుకూలంగా కొన్ని ప్రశ్నలు వేసుకునేటట్టుగా సభ సాగేటట్టుగా అవకాశాలు అంటే రెహమాన్ గారు ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హుందాగా వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి గత ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక హోదా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రంట్ సీట్లో కూర్చుని ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే లేకపోతే విధానాలకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. రెహమాన్, ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశము, కేసీఆర్కి సంబంధించిన అంశం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పోలిక గురించి వస్తుంది. కేసీఆర్ కూడా ఓడిపోయిన తర్వాత ఏదైతే రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇవ్వాలో అది అపాయింట్మెంట్ తీసుకుని కూడా యా రెహమాన్ కంటిన్యూ. అంటే ఆ రాజీనామా అంటే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు వరకు డెఫినెట్ గా ఆయన ఏర్పాటు చేసేందుకు వీలుగా తాను తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఏర్పాట్లను చూడాల్సినటువంటి బాధ్యత ఉంటది ఒక రాజ్యాంగబద్ధంగా. ఆయన ఓఎస్డి తన రాజీనామాను సమర్పించి ఎన్నికల కమిషన్ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను తదితర అంశాలను చూడాల్సి వస్తుంది. అంటే ప్రజలు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చినప్పుడు మిగిలినటువంటి ప్రక్రియ కొనసాగేందుకు సహకరించాలి. ఆయన సహకరించలేదు. ఆ రాజీనామా సమర్పించి ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు. అంటే అది ఒక రకంగా నిర్లక్ష్యంగానే చెప్పవచ్చు. మనం అదే పద్ధతి జగన్మోహన్ రెడ్డి పాటించారు. పదవిని నిర్వహించినటువంటి వ్యక్తులు తదుపరి ముఖ్యమంత్రిని కూడా అదే హుందాగా ఆహ్వానించడం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం. అట్లాంటి సాంప్రదాయాలు ఈ మధ్య కాలంలో కనబడడం లేదు. అంటే ఒకటి రెహమాన్ గారు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ పూర్తిగా ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరిస్తాను, చాలా హుందాగా వ్యవహరిస్తాను, ఇప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఏదైనా విధాన నిర్ణయాలపై మేము అంతవరకే ఆగకుండా ఆయన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఆయన కలిసి ఆయన అంటే డిస్కస్ చేసినటువంటి విషయం ఒక మ్యాగ్నానిమిటీ చూపించారు, ఒక రాజకీయ హుందాతనం చూపించారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగు నేల మీద వీళ్ళిద్దరూ పాటించిన పరిస్థితి. రెహమాన్ ఇంకోటి కూడా గుర్తు చేయాలి, అంటే మొత్తం తమిళనాడులో జయలలిత మొత్తం అన్ని స్థానాలు గెలిచి ఒక్క స్థానం మాత్రమే కరుణానిధి గెలిచినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి అప్పటి గవర్నర్కి స్వయంగా వెళ్ళి రాజీనామా లేఖ ఇచ్చారు. అట్లాగే 294 స్థానాల్లో కేవలం 25 స్థానాలకే పరిమితమైనటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పుడు గవర్నర్కి వెళ్ళి స్వయంగా వెళ్ళి రాజీనామా ఇచ్చారు. ఇటువంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 89లో ఎన్టీ రామారావు ఓడిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు వెళ్ళి రాజీనామా ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత 2004లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు రాజీనామా స్వయంగా తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళల్లో వీళ్ళిద్దరు తప్ప ఎవరు ఆ రకమైనటువంటి ఈ విధానాన్ని సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఏమంటారు రెహమాన్? ఇప్పుడు డెఫినెట్ గా ఇంతకుముందు నవీన్ పట్నాయక్ ప్రజాస్వామ్య విలువలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇంతకాలంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఎట్లాంటి మచ్చ లేనటువంటి వ్యక్తి, అట్లానే నిరాడంబరుడు కూడా, చాలా నిరాడంబరుడు. ఆయనకు వారసులు లేరు. అట్లానే మిగతా వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల తప్పు పట్టింది కానీ ఆ ఒడిశా సమాజం నవీన్ పట్నాయక్ ని ఎప్పుడు తప్పు పట్టలేదు.
అంటే ఆయన మంచి బిజు పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రాజకీయాలకు ఒక హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఆయన 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 నడవడిక కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఆయన నడుచుకున్న సుదీర్ఘ కాలం పాటు ఆయన రాజకీయాల్లో అటు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సందర్భంలో ఒడిశా ప్రజలు చిన్న ఆరోపణలు చేయలేకపోయారు. ప్రతిపక్షాలకు కూడా ఆ దమ్ము లేదు. ఆయన వ్యక్తిగా తప్పు పట్టేటువంటి అవకాశాలు ఎక్కడ ఆయన కల్పించలేదు. అంత హుందాగా వ్యవహరిస్తారు. ఆ హుందాతనాన్ని ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు. తానే ప్రతిపక్ష నేతగా ఉంటా, అన్ని విధాన పరంగా నేను ప్రశ్నిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. రైట్, అది ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అంటే ప్రతిపక్షం అనేది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత. అవును, ప్రజలు ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టారు. ప్రతిపక్షం అనేది కూడా అత్యంత ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి కీలకమైనటువంటి బాధ్యత. అది తీసి పడేసే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా చాలా బాధ్యత ఉంటది. ప్రజల వైపున మాట్లాడాలి. చట్టసభల్లో జరిగేటువంటి అంటే ఏకపక్షంగా ప్రభుత్వాలు పోకుండా, ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకోకుండా ప్రజల వైపు నిలదీయడం, ప్రజల వైపున మాట్లాడడం. నిజానికి ప్రతిపక్ష నాయకుడు అనేది కూడా కేబినెట్ ర్యాంకే, కూడా కేబినెట్ ర్యాంకే. అట్లాంటి ఒక కీలకమైనటువంటి బాధ్యతను ప్రజలు అప్పచెప్పినప్పుడు తిరిగి ప్రజల్ని మెప్పించుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడేటువంటి ఒక వారధి ప్రతిపక్షం అనేది. అంటే అట్లాంటి అత్యున్నతమైనటువంటి పదవిని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టగానే ఒక రకమైనటువంటి అలక చూపెట్టడం, లేకపోతే ప్రజల మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ప్రజల పక్షాన నిలబడాలి. వచ్చే 5 ఏళ్లలో నిరూపించుకోవాలి తమకు ఇచ్చినటువంటి బాధ్యతని. తిరిగి అధికారం చేపట్టడం కోసం కావాల్సినటువంటి ఈ మార్గాలను ఎంచుకోవాలి. అంటే అస్త్ర సన్యాసం చేసేసి వెంటనే ఒక అంటే తాము అంటే ఒక దీన్ని బయట పెట్టుకోవడం, అంటే ముఖ్యంగా అయితే ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యంగా అంటే తనను ఓడించిన ప్రజల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పమే తప్ప మేము ఏ బాధ్యతను స్వీకరించం, ఏ రకంగా వ్యవహరించం. అంటే ప్రజల తరపున ఇక మాట్లాడడం అవసరం లేదు అనేటువంటి అంశాలు. అంటే రేపు ప్రజా సమస్యలు కానివ్వండి, రైట్. ఓకే, ఇక మరొక కీలకమైనటువంటి అంశాన్ని గమనించినట్లయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటుగా హోంమంత్రిగా వంగలపూడి అనిత కూడా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా మరొకరు పయ్యావులు కూడా బాధ్యతలు చేపట్టారు. వీళ్ళతో పాటు ఈ రోజు కూడా ఒక 7 మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ బాధ్యతలు చేపట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ముఖ్యంగా హోంమంత్రికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడాలి. వంగలపూడి అనిత గతంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారు. గృహ నిర్బంధాలు అనేక సార్లు చేశారు. వెళ్ళి ఎస్పీనో లేకపోతే ఎవరినైనా కలవాలంటే వీలు కల్పించినటువంటి ఒక అనేక సార్లు మీడియాలో ఆమె బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరును కూడా మనం చూసాం. ఆమె అప్పుడే చెప్పారు, నేను ఆ భవిష్యత్తులో వచ్చే కాలంలో ఒక మంత్రిగా లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో వచ్చి మీరే నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లే విధంగా నేను చూసుకుంటాను ఎస్పీ ఆఫీస్ కంటూ ఆమె ఒక మాట మాట్లాడారు గతంలో. ఈరోజు దాన్ని నిజం చేసుకుంటూ హోంమంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించి ఆ ప్రోటోకాల్తో కావచ్చు, ఆ శాల్యూట్స్ కావచ్చు లోపలికి ఎస్పీ ఆఫీస్ కి అంటే ఇప్పుడు డీజీపీ పూర్తి ప్రోటోకాల్ తోటి తీసుకెళ్ళినట్టు. అంటే ఒక ప్రధానమైన అంశం గమనించాలి. గత 5 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి కేసులు, నిర్బంధాలు, ముఖ్యంగా గృహ నిర్బంధాలు ఎదుర్కొన్న వాళ్ళలో వంగల్పూడి అనిత ఒకరు. ఆమె పాయకరావుపేటలో ఇబ్బంది పడ్డారు, కొవ్వూరులో ఇబ్బంది పడ్డారు, అమరావతిలో ఇబ్బంది పడ్డారు. వైజాగ్లో ఒక ఆందోళన సందర్భంగా వైజాగ్లో ఆవిడని హోటల్ నుంచి బయటికి రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక అంశాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వంగలపూడి అనిత నిన్న పూర్తి స్థాయిలో అంటే బాధ్యతలు తీసుకునేటువంటి క్రమంలో చేసినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆ ప్రోటోకాలు పోలీస్ శాఖ తప్పుని సర్దించుకున్నది భావించాలి. ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేసే క్రమంలో, ప్రజా ఉద్యమాలకు నిర్బంధాలను ఎదుర్కొనే క్రమంలో రకరకాల ఇబ్బందులు వస్తాయి. వీటి స్థాయి దాటి ఆమె వ్యక్తిత్వ హననం కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చెప్పాలంటే ఆవిడ ఎక్కడైతే సఫర్ అయిందో, ఎక్కడైతే
ఇబ్బందులు పడిందో, ఎక్కడైతే అవమానాలు పడిందో అక్కడే ఈరోజు తలెత్తుకుని నిలబడినటువంటి పరిస్థితి. నిన్న మనం పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయం, రాజకీయ విషయం మాట్లాడుకునేటప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే ఇవాళ తలెత్తుకుని నిలబడి రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తున్నాడు, దేశ రాజకీయాన్ని శాసిస్తున్నాడు. అదే రకమైనటువంటి పర్సెప్షన్ ఇక్కడ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆమెకు సంబంధించి ఆమె ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అంటే, ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు, గతంలో మంత్రులు ఉన్నారు. అప్పటి రాష్ట్ర మంత్రులు ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను కూడా చాలా నీచంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆమె ఈ మధ్యకాలంలో వైజాగ్లో అనుకుంటా అంటే విలేకరులతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. నేను పడిన అవమానాలకి, నేను ఎదుర్కొన్న కేసులకి ప్రతీకారం తీర్చుకోవటం కాదు నేను హోంమంత్రిగా చేయాల్సింది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఆవిడ చేయాల్సిన పనులకు సంబంధించి మీరు కూడా ఇందాక నాతో డిస్కస్ చేసుకున్నాను. గంజాయికి సంబంధించి ఎక్కడైనా గంజాయి దొరికితే, గంజాయి ఎక్కడైనా ట్రేస్ అయితే, ఇక్కడ ఉందని అనుమానం ఇస్తే మాకు ఫోన్ చేస్తే మేము దాన్ని ట్రేస్ చేస్తాం, రివార్డ్ ఇస్తాం అంటున్నారు. ఇది ఖచ్చితంగా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి ఉత్పత్తిలో కూడా పెద్దగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తోంది. అది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ అభియోగాలు, ఈ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిడ అదే ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అదే ఉత్తరాంధ్ర వేదిక మీదుగా చెప్పినటువంటి మాట మాత్రం ఖచ్చితంగా ఒక రిమార్కబుల్, ఆ రకమైనటువంటి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక రిమార్కబుల్ నిర్ణయంగానే ఉంటుంది. ఇంకో విషయం, ఆమె రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసినట్లయితే ఒక టీచర్గా ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది ఆమె రాజకీయాల్లోకి వచ్చి. మొదటిసారిగా ఎమ్మెల్యే కాకముందే జస్ట్ టీడీపీలో చేయడం, వెంటనే ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత పార్టీ అధికారంలో లేకపోయినా ఆమె దాని గురించి పోరాడుతూ ఉండడం, పొలిట్ బ్యూరో సభ్యురాలిగా టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు హోంమంత్రి స్థాయికి ఎదిగారు. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, వైసీపీ గవర్నమెంట్లో ఎక్కువ ఇబ్బంది పడ్డ వాళ్లే కాదు, ఎక్కువ స్పిరిట్ తోటి గట్టిగా నిలబడిన వాళ్ళలో కూడా వంగలపూడి అనిత పేరు అయితే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. వంగలపూడి అనితకి సంబంధించినటువంటి ఈ అంశాలు, సానుకూల అంశాలు మాట్లాడే ముందు వంగలపూడి అనిత మీద అంటే వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించకుండా పోయారనేది ఇంకో అంశం చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమె పట్ల ఎవరెవరైతే ఆమె వ్యక్తిత్వాన్ని హీనపరంగా వ్యాఖ్యానాలు చేశారో వాళ్ళందరూ, అందులో ఒకరు గత ప్రభుత్వంలో సోషల్ మీడియా అంటే ప్రభుత్వ సోషల్ మీడియా సలహాదారుల బృందంలో కూడా ఉన్నట్టున్నారు. ఆ వ్యక్తితో సహా అందరూ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు, వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు అంటూ ఆమె హోంమంత్రిగా ప్రకటించగానే ఇవన్నీ జరిగినాయి అనేది నేను కూడా దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు విన్నాను. ఈ అంశంలో వంగలపూడి అనితకి సంబంధించినటువంటి సబ్జెక్టులో క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆమె హోంమంత్రిగా అయిన తర్వాత నేను ప్రతీకారం తీర్చుకోవడానికి హోంమంత్రిని కాలేదు, నాకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని అన్నింటినీ సంస్కరించాల్సిన బాధ్యత ఉంది అనేది అయితే చెప్పారో ఇదొక సానుకూలమైన అంశంగానే చూడాలి. రైట్. అయితే పవన్ కళ్యాణ్ బాధ్యతలకు సంబంధించి కూడా ఆయన కూడా కొన్ని తొలి సంతకాలు చేశారు. అంతేకాకుండా ఈరోజు కూడా ఆయన ఆ శాఖలకు సంబంధించి ఒక సమీక్ష కూడా నిర్వహించనున్నారట. నిన్న కూడా నిర్వహించారంట. అధికారుల్ని గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి ఆయన ప్రశ్నించారు కూడా. ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, లేకపోతే తప్పు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే డే 1 నుంచే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్లుగానే భావించాలా? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నిన్న ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు జరిగితే దాంట్లో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఒక శాఖకి సంబంధించినటువంటి అంటే ఇటువంటి రివల్యూషనరీ ఐడియా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, శశిభూషణ్ని ఆయనకు పనిచేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ వేశారు. ఇదొక అంటే పవన్ కళ్యాణ్ తన టీంను తనకు ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నారంటానికి ఇది నిదర్శనం. ఆయన కూడా శశిభూషణ్ మీద కూడా చాలా సానుకూలమైనటువంటి ఫీడ్బ్యాక్, రివ్యూస్ ఉన్నాయి. ఆయన ఎక్కడ పనిచేసినా గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద కీలకంగా పనిచేస్తారనేటటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం, ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి చర్చలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలు రెండు సంతకాలు పెట్టారు. ఒక సంతకం అయితే వాళ్ళ వదినిచ్చిన పెన్నుతోటే పెట్టారు, వాళ్ళ వదిన గిఫ్ట్గా ఇచ్చినటువంటి పెన్నుతో పెట్టారు. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రధాన చర్చలో ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలు ఇట్లుంటే
పవన్ కళ్యాణ్తో పాటు దీంట్లో మంత్రివర్గంలో చేరిన నారాయణ మనోహర్ పౌర సరఫరాల గోడౌన్లోకి వెళ్ళిపోయి గోడౌన్లో నాణ్యతను పరిశీలిస్తున్నారు. అదే సందర్భంలో వాటి నిల్వ విధానాన్ని పరిశీలిస్తున్నారు. అదే సందర్భంలో ప్యాకెట్లకు సంబంధించిన తూకం విషయంలో 20 గ్రాములు తక్కువ ఉన్నటువంటి తూకాన్ని అడుగుతున్నారు, 80 గ్రాములు తక్కువ ఉన్నటువంటి తూకాన్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితి అంటే జనసేన వాళ్ళు ఆల్రెడీ జనసేనకు సంబంధించినటువంటి ఇద్దరు ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు అనేది అర్థమవుతుంది. ఇక తెలుగుదేశానికి సంబంధించినటువంటి మిగతా మంత్రులు కూడా బాధ్యతలు స్వీకారం చేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా శాసనసభ ఆవరణలో ఉండేటటువంటి తన ఛాంబర్లో ఇప్పుడు ఇంకో విషయం అరవింద్ గారు, వీళ్ళందరూ వేరే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే పయ్యావుల కేశవ్కి నాకు తెలిసి మామూలు తలనొప్పి ఉండదు. ఆయన చేయాల్సినటువంటి పని కూడా చాలా ఉంది. గత ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రం చాలా చితికిపోయిందని టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు పదే కామెంట్స్ చేస్తున్నాయి. మరి వాటన్నిటిని గాడిన పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఇప్పుడు. అంటే ఇక్కడ ఒక విషయం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా అంటే రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాలుగా చేసినటువంటి అప్పులు ఏంటి, ఈ అప్పులకి సంబంధించినటువంటి వడ్డీలు ఎంత కడుతున్నాం, రెండోది ప్రభుత్వ ఎఫ్ఆర్బిఎం నిధులకి ఎఫ్ఆర్బిఎం అడ్డంకి రాకుండా ఉండటం కోసం మరొక పని చేసింది. గత 2 ప్రభుత్వాలు కూడా అదే పని చేసినాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా విస్తృతంగా జరిగింది. రెవెన్యూని తాకట్టు పెట్టి అంటే మద్యం ద్వారా ఇంత రెవెన్యూ వస్తుంది అంటే ఎస్క్రో వస్తుంది, అంటే రెవెన్యూని ఎస్క్రో చేసి దాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇది అంటే రెవెన్యూ తాకట్టు పెట్టడం ఇదంతా ఒక పద్ధతిగా సాగుతుంటే మరోపక్క ఇంకొక అంశం కూడా గమనించాలి. ఈ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి రుణాలు వీటి విషయంలో ఎవరికి ఏమీ క్లారిటీ లేదు. కార్పొరేషన్ ద్వారా చేసినటువంటి రుణాల విషయంలో దానికి సంబంధించినటువంటి డేటా వస్తే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ రాదు. ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసే క్రమంలో ఆయన ఈ అంశాలన్నింటినీ క్లారిటీ రావాలి. ఎట్ ద సేమ్ టైం ఆయన మరొక అంశం కూడా ఏంటంటే శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి శాసనసభ వ్యవహారాల శాఖలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన ఇప్పుడు డెకోరం మెయింటైన్ చేయాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వస్తే పదే జగన్మోహన్ రెడ్డి మైక్ అడిగే పరిస్థితి ఉంటుంది, పదే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఉంటే దాన్ని ఎట్లా డీల్ చేస్తారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా? ఫ్లోర్ మేనేజ్మెంట్లో కూడా ఆయన గతంలో చీఫ్ విప్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు పదే జగన్మోహన్ రెడ్డి అడిగినా కానీ ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు హోదా లేదు కాబట్టి దాన్ని తిరస్కరించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయేమో. అంటే జనరల్గా ఒక సభ్యుడికి ఉండేటటువంటి హక్కు ఉంటుంది. ఆ టైం అయితే ఇస్తారు. అంటే శాసనసభలో సభ్యుడికి ఉండేటటువంటి హక్కు విషయంలో దాన్ని ఎవరు కాదనలేరు. అంతే కదా, సభ్యుడిగా ఆయనకు ఉండేటటువంటి హక్కుని కాదనలేరు. ఎట్ ద సేమ్ టైం 11 మంది శాసనసభ్యుల ఉమ్మడి నాయకుడిగా ఉండబోతున్నాడు కాబట్టి కోర్స్ ఒక చిన్న క్లారిటీ, ఈ 11 మందిలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఆ చర్చ అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ 11 మంది సభ్యుల విషయంలో ఏదైతే వీళ్ళందరి నాయకుడిగా ఉంటారు కాబట్టి అదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ముందు వరుసలోనే సీట్ వస్తుంది కాబట్టి సభా సాంప్రదాయాల ప్రకారం ఆయనకు ఉండేటటువంటి మినిమం సమయాన్ని అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మినిమం సమయాన్ని ఆయన ఎట్లా వాడుకుంటారు? 2014 నుంచి 19 వరకు చేసినట్లుగా ప్రభుత్వం మీద వ్యాఖ్యానాలు చేసి ఇబ్బంది పడతారా? వచ్చేటటువంటి అంటే అదే సందర్భంలో ఆయనని ప్రభుత్వం ఎట్లా డీల్ చేస్తుంది? దీనికి ఈ మొత్తం వ్యవహారంలో శాసనసభ వ్యవహారాల మంత్రి పాత్ర కీలకం. శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో మెప్పి పొందుతారు అనేది కూడా చూడాలి. అయితే ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఆయన గతంలో చీఫ్ విప్గా పనిచేశారు. చీఫ్ విప్గా పనిచేసినటువంటి అనుభవంతో సభా వ్యవహారాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించే అవకాశాన్ని వినియోగించుకుంటారా లేదా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కీలకమైనటువంటి అంశం నీటికి సంబంధించి లేకపోతే వైద్య విద్యా పరీక్షలకు సంబంధించి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎంత వివాదం అవుతుందో దేశవ్యాప్తంగా మొత్తం విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఉన్నటువంటి యూజీసీ నెట్ పరీక్షను అయితే రద్దు చేశారు. దీనిపైన కూడా అనేక విమర్శలు. నీట్ పరీక్షని నిర్వహించినటువంటి సంస్థనే నెట్ పరీక్షను కూడా నిర్వహించింది. అవును, నెట్ పరీక్ష అంటే ఏంటంటే
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలో వచ్చేటటువంటి యూజీసీ పరిధిలో వచ్చేటటువంటి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్